అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. ఈ వీడియోని ఇప్పుడు సెకండ్ టైమ్ రికార్డ్ చేస్తున్నా నేను. యాక్చువల్‌గా ఇది మీకు రిలీజ్ చేశాను వీడియోని. మా అడ్మిన్ డిపార్ట్‌మెంట్ తర్వాత చెప్పారు సార్ అందులో ఆడియో లేదు సార్. మీరు ఓన్లీ వీడియోలో ఏదో చెప్పుకుంటూ పోతున్నారని. 30 మినిట్స్ అబోవ్ వీడియో అది. సో, అప్పుడప్పుడు అలా జరుగుతా ఉంటాయి. అంటే హరీబరీలో వీడియోని నేను రివ్యూ చేయట్లేదు. క్లాస్ చెప్తున్నాను డైరెక్ట్‌గా అప్‌లోడ్ పెడుతున్నాను. సో, ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయాక మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాలి. ఏమో ఈ వీడియో అన్న ఆడియో రికార్డ్ అయితదో లేదో అని. సరే ఏదైనా విషయం మనం ఈ క్వెషన్ దేనికి సంబంధించిందంటే సిక్స్త్ క్వెషన్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెబుతుంది? అండ్ రిఫ్రిజిరేటర్‌కి, హీట్ ఇంజిన్‌కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? మీరు కనుక ఈ 2 స్టేట్మెంట్స్‌ని అర్థం చేసుకున్నారనుకోండి, బాగా వినండి. ఈ 2 స్టేట్మెంట్స్‌ని అర్థం చేసుకుంటే సెకండ్ పార్ట్ క్వెషన్ మీరు అయిపోయినట్టే అది. అది అసలు అయిపోయినట్టే. రాయటం ఒకటే అంతే మీ కళ్ళ ముందు రాయటమే. ఇది అర్థమైతే హీట్ ఇంజిన్, రిఫ్రిజిరేటర్ల మధ్య డిఫరెన్సెస్ మనం రాసేయటమే కాదు. డైరెక్ట్ రాసేయటమే. నేర్చుకునేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవటంలోనే ఆ డిఫరెన్స్ చదివేస్తాం మనం కలిపి. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చాలా మంది సైంటిస్టులు చాలా రకాలుగా డిఫైన్ చేస్తారు. వాళ్ళకి తోచినట్టుగా, వాళ్ళకి ఏది అర్థమైతే, వాళ్ళకి ఎలా అర్థమైతే, వాళ్ళకి ఎలా కనపడితే, ఆ లా ఎలా కనపడితే అలా డిఫైన్ చేసుకుంటూ పోయారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అందరి డెఫినేషన్లు కరెక్టే. కాకపోతే ఈ విచిత్రమైన లా ఏంటంటే, ఎవరినైనా మీరు అడిగారు అనుకోండి, సెకండ్ లా ఏంటంటే అంటే ఆయన ఒకటి చెప్తాడు. ఇంకొక ఆయన అడిగారు అనుకోండి, సెకండ్ లా ఏంటంటే ఈయన ఒకటి చెప్తాడు. ఇంకొక ఆయన అడిగారు సెకండ్ లా ఏంటంటే థర్మోడైనమిక్స్ అంటే ఆయన ఇంకోటి చెప్తారు. ఎవరి పర్సెప్షన్లో మీరు ఆలోచించిన వాళ్ళు చెప్పేది ఇంకోళ్ళు చెప్పే వాళ్ళకి సంబంధం లేదు. ఆయన ఏంటంటే సెకండ్ లా ఒకటి చెప్తాడు, ఈయన ఏంటంటే సెకండ్ లా ఒకటి చెప్తారు అన్నట్టుంటుంది. మనం ఫిజిక్స్లో వేరే లాస్ చదివాం అనుకోండి, ఎవరు చెప్పినా ఒకటే చెప్పాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎవరు చెప్పినా ఒకటే చెప్పాలి. సో నేను చెప్పినా మీరు చెప్పినా, కానీ ఈ సెకండ్ లాకి వచ్చేసరికి ఒక విచిత్రమైన అనమాట. ఎవరికి తోచినట్టుగా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా డిఫైన్ చేసుకుంటూ పోయారు. అందులో ఒక 2 స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్‌గా సెలెక్ట్ చేస్తూ మీకు సిలబస్‌లో అందించడం జరిగింది. దట్ ఈస్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్, క్లాసియస్ స్టేట్మెంట్. వీళ్ళిద్దరి స్టేట్మెంట్లు కూడా ఒకలాగా ఉండవు మళ్ళీ. ఆయన చెప్పిన స్టేట్మెంట్, ఈయన చెప్పిన స్టేట్మెంట్ 2 వేరు వేరు ఉంటాయి. మరి అది సెకండ్ లానా? ఇది సెకండ్ లానా? అంటే 2 సెకండ్ లానే. 2 వేరు వేరుగా కనిపిస్తున్న ఈక్వలెంట్ స్టేట్మెంట్స్ అంటారు. అందుకనే వీటిని ఈక్వలెంట్ స్టేట్మెంట్స్. ఈక్వల్‌గా కనపడవు కానీ ఈక్వలెంటే. మన ఫ్రాక్షన్స్‌లో గనక 1/2, 2/4 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఈక్వల్‌గా కనపడవు కానీ ఈక్వలెంటే. వాటి అండర్లయింగ్ మీనింగ్, ఈ స్టేట్మెంట్ వెనకాల ఉండే ఉద్దేశం, ఈ స్టేట్మెంట్ వెనకాల ఉండే ఉద్దేశం 2 ఒకటి. మీకు నేను అది అర్థం ఎలా చెప్తాను. ఇంట్రడక్షన్ మరీ ఎక్కువ వద్దులే కానీ, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఏం చెప్పాడు చూడండి. నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్. ఒక ప్రాసెస్ ఉండదట. ఎలాంటి ప్రాసెస్ పాసిబుల్ అవ్వదట అంటే, హూజ్ సోల్ రిజల్ట్ అంటే దాని కంప్లీట్ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఈజ్ absorption of heat from a reservoir and complete conversion of heat into work. వినండి, ఒక్కసారికి తొందరగా ఎక్కువ కిక్ కొంచెం రిపీటెడ్గా పుషింగ్ చేస్తా ఉంటే మెదడులోకి పోయి స్ట్రాంగ్ అకామిడేట్ అవుతాయి. ఒక ఎలాంటి ప్రాసెస్ అనేది ఉండదట ఈ యూనివర్స్లో, ఈ సృష్టిలో ఒక రకం ప్రాసెస్ ఉండదట. ఎలాంటిది అంటే హూజ్ సోల్ రిజల్ట్ అంటే ఆ ప్రాసెస్ యొక్క రిజల్ట్ ఎలాంటిది అయి ఉండాలి అంటే, అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ఏ రిజర్వాయర్. ఇక్కడ చూడండి, అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ఏ రిజర్వాయర్. రిజర్వాయర్ అంటే ఒక హీట్ స్టోరేజ్, హీట్ తనలో దాచుకుంది, వేడిగా ఉన్నది. రిజర్వాయర్ అంటే మీరేమి నాగార్జున సాగర్ రిజర్వాయర్ అనుకోకండి. ఇక్కడ రిజర్వాయర్ అంటే ఏంటంటే హీట్ని తనలో దాచుకున్నది ఏదైనా. ఓ ఎలక్ట్రికల్ కుక్కర్, ఓ స్టవ్. సో హీట్ ఉన్నది ఏదనుకోండి, ఓ గిన్నె, బాగా వేడెక్కిన గిన్నె, హీట్ రిజర్వాయర్ అది కూడా. సో ఆ హీట్ రిజర్వాయర్లో నుంచి హీట్ తీసుకొని, అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద రిజర్వాయర్, ఆ రిజర్వాయర్లో నుంచి హీట్ని తీసుకొని కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్. మీరు తీసుకున్న హీట్ అంతటిని వర్క్ లాగా మార్చటం అనే ఒక ప్రాసెస్ అనేదే ఉండదట ఈ సృష్టిలో. అలాంటిది ఉండదట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక హీట్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఇందులోంచి మీరేం చేశారంటే ఒక 30 జూల్స్ హీట్ని బయటికి తీసుకున్నారు. 30 జూల్స్ హీట్ తీసుకున్నారు. ఈ హీట్ని మీరేం చేశారంటే వర్క్గా కన్వర్ట్ చేశారు. ఈ వర్క్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మీరు 30 జూల్స్ని వర్క్గా కన్వర్ట్ చేయలేరట. ఒక 28 జూల్స్ లేదా 25 జూల్స్
ఇంత మాత్రమే వర్క్గా కన్వర్ట్ చేయగలరు. మిగిలిన హీట్ ఏదైతే ఉందో, ఉదాహరణకి 28 జూల్స్ అనుకోండి, మిగిలిన హీట్ ఏదైతే ఉందో 2 జూల్స్ ఇది వేస్ట్ అయిపోతుంది. అంటే కంప్లీట్ హీట్ని కంప్లీట్గా కన్వర్ట్ చేయలేము వర్క్ లాగా. అంటే హీట్ని కంప్లీట్గా వర్క్లా మార్చలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం హీట్ని మొత్తం వర్క్ లాగా మార్చలేరు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏమన్నారంటే, సార్ మీకు నేను ఒక చారిటీ సొసైటీ పెట్టుకున్నా, మీరు నాకు డొనేషన్ ఇచ్చారు, 30,000 ఇచ్చారు, సో 20,000 ఇచ్చారు. సో 20,000 ఇచ్చి సార్ ఎవరికన్నా సహాయం చేయండి, లేని పిల్లలకి సహాయం చేయండి అన్నారు అనుకోండి. మీరిచ్చిన 20,000 నేను యాక్చువల్గా ఒక ఐడియల్ పర్సన్ అయితే, ఒక నిజమైన నిజాయితీ వ్యక్తిని అయితే నేను ఏం చేయాలి, 20,000ని చక్కగా వేరే పిల్లలు ఎవరైనా ఇబ్బందుల్లో అవసరంలో ఉన్న పిల్లలకి ఇచ్చేయాలి. సో ఇది ఏమైంది అప్పుడు 100% కన్వర్షన్ అంటాం. అప్పుడు మీరు ఇచ్చిన 20,000 సర్వీస్లో కన్వర్ట్ అయింది. కాకపోతే మెజారిటీ పర్సన్స్ ఎవరో ఎందుకు నా మీద పెట్టుకున్నాం, నేనే ఒక స్వార్థపరుణ్ణి అనుకోండి, మీరు ఇచ్చిన 20,000లో ఒక 5,000 నేను నొక్కేసి 15,000తో సర్వీస్ చేశాను అనుకోండి. సో ఈ 5,000 ఏమైంది, కంప్లీట్గా సర్వీస్లో కన్వర్ట్ అవ్వండి, 5,000 ఉంది కదా. సో ఇలాంటి వ్యక్తులే ఎక్కువ మంది ఉంటారు. అంటే 100% ఐడియల్ పర్సన్స్ ఉండరు. అంటే బయట సొసైటీలో ఉండొచ్చు కానీ సెకండ్ లా ప్రకారం అలాంటిది ఉండదు. అంటే 100% హీట్ వర్క్ లాగా కన్వర్ట్ అవ్వదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వర్క్ మొత్తం 100% హీట్ లాగా కన్వర్ట్ అయ్యిందండి. వర్క్ మొత్తం హీట్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు, కానీ వర్క్ మొత్తం 100% హీట్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు, కానీ హీట్ మొత్తం వర్క్ లాగా 100% కన్వర్ట్ అవ్వటం అనేది ఈ యూనివర్స్లో జరగదు అని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. ఎవరి పరంగా? కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ పరంగా. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ యాక్చువల్గా ఒక హీట్ ఇంజిన్కి సంబంధించిన డెఫినేషన్. ఇది హీట్ ఇంజిన్ గురించి చెప్తుంది. అంటే 100% ఎఫిషియంట్ హీట్ ఇంజిన్ అనేది ఉండదు అన్నది వీళ్ళ డెఫినేషన్ యొక్క ఇంకొక అర్థం. 100% ఎఫిషియంట్ యొక్క కలిగిన హీట్ ఇంజిన్ ఉంటుంది. హీట్ ఇంజిన్ చేసే పని ఏంటండి? హీట్ ఇంజిన్ హీట్ని వర్క్గా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని హీట్ ఇంజిన్ అంటారు. హీట్ ఇంజిన్ హీట్ని వర్క్గా కన్వర్ట్ చేస్తుంది. అలాంటి హీట్ ఇంజిన్ 100% ఎఫిషియన్సీని కలిగి ఉండటం అంటే ఎంత హీట్ని బయటికి తీసుకుందో, 30 జూల్స్ని బయటికి తీసుకుందో అనుకోండి, 30 జూల్స్ని వర్క్లా కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఆ హీట్ ఇంజిన్కి 100% ఎఫిషియన్సీ ఉందిరే అంటాం. బాబాయ్ 100% ఎఫిషియన్సీ ఉన్న హీట్ ఇంజిన్ రాదంటాం. కాకపోతే అట్లాంటి హీట్ ఇంజిన్ అనేది జనరల్గా యూనివర్స్లో ఉండదు. 100% ఎఫిషియన్సీ ఉన్న హీట్ ఇంజిన్ ఉండదు అన్నది ఫస్ట్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. మీకు అర్థమైంది ఇది? మళ్ళీ ఒకసారి చూడండి. నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్. అలాంటి ప్రాసెస్ ఉండదు. ఎలాంటి ప్రాసెస్? అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద రిజర్వాయర్ అండ్ ద కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ ద హీట్ ఇంటూ వర్క్. కంప్లీట్ హీట్ని వర్క్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఉండదు, అలాంటిది పాసిబుల్ అవ్వదు అని కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ చెబుతున్నారు. ఓకే, అది దేని గురించి చెప్తుంది? కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ హీట్ ఇంజిన్కి సంబంధించి చెప్తుంది. ఏం చెప్తుంది? 100% ఎఫిషియన్సీ ఉన్న హీట్ ఇంజిన్ ఉండదని చెప్తుంది. ఇక క్లాసియస్ స్టేట్మెంట్ చూద్దాం. నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ కూడా ఒక ప్రాసెస్ అనేది జరగదు. మీరు గమనించారా? సెకండ్ లా ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పదు. సెకండ్ లా ఎప్పుడు కూడా ఇలా జరగదు అలా జరగదు అనే ప్రాసెస్ గురించి చెప్తుంది. సో నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూజ్ సోల్ రిజల్ట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద కోల్డర్ ఆబ్జెక్ట్ టు ద హాటర్ ఆబ్జెక్ట్. ఇదేం చెప్తుందట అంటే, ఒక కోల్డ్ ఆబ్జెక్ట్ నుంచి లేదా ఒక కోల్డ్ రిజర్వాయర్ నుంచి హీట్ హాట్ రిజర్వాయర్కి ట్రాన్స్ఫర్ అవ్వదు. దానంతట అది హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. జనరల్గా మనకు తెలిసింది ఏంటండి, హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఒక హాట్ రిజర్వాయర్ నుంచి ఒక కోల్డ్ రిజర్వాయర్కి హీట్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికోసం మీరు నేను మధ్యలో ఉండి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేడి టీ ఉన్న ఒక గ్లాస్, మామూలు నీళ్లు ఉన్న ఒక గ్లాసు, రెండు ఆనిచ్చి పెట్టాం అనుకోండి, కాసేపటికి మామూలు నీళ్ళు కూడా వేడెక్కుతాయి కదండి. అక్కడ జరిగింది ఏంటి? హీట్ ట్రాన్స్ఫర్ అయింది. హాటర్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డర్ ఆబ్జెక్ట్ హీట్ ట్రాన్స్ఫర్ అయింది. అదొక న్యాచురల్ ప్రాసెస్.
ఒక జనరల్ సహజమైన ప్రాసెస్, స్పాంటేనియస్ ప్రాసెస్ అంటారు వాటిని. వాటంతట అవే జరిగేవి స్పాంటేనియస్ ప్రాసెస్ అది. అది ఓకే. కానీ కోల్డర్ ఆబ్జెక్ట్ నుంచి హాటర్ ఆబ్జెక్ట్‌కి ఆటోమేటిక్ హీట్ ట్రాన్స్‌ఫర్ అయిద్దండి. ఇప్పుడు ఇది 5 డిగ్రీ సెల్సియస్ డిగ్రీ టెంపరేచర్ ఉన్న వాటర్ అండి. చల్లగా ఉన్నాయి. ఐస్ వాటర్ లాగా ఉన్నాయి. పక్కన ఒక 70 డిగ్రీల టెంపరేచర్ ఉన్న వాటర్ ఉన్నాయి. మరుగుతున్న నీళ్లు ఉన్నాయి. వేడి నీళ్లు. ఇప్పుడు ఈ 5 డిగ్రీల్లో ఓ 3 డిగ్రీలు ఇందులో ఇది 73 అయిద్దండి. ఇది ఓ 3 తగ్గి ఇది 2 అయ్యి ఇది 3 పెరిగి 73 అవుతుందా? చల్లగా ఉన్న దాంట్లో వేడిగా ఉన్న దాంట్లో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? స్పాంటేనియస్గా అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే దానంతటా అది ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే ఇందులో ఇంకో మాట ఉంది కదండి, అంటే ఎవరో మధ్యలో ఉండి చేస్తే అవుతుందని. సరే, అది మనం తర్వాత మాట్లాడు. సో అదే చెప్తుంది, అలా ట్రాన్స్ఫర్ అవ్వదు అని చెబుతుంది క్లాస్ ఏ స్టేట్మెంట్. ఏమని? నో ప్రాసెస్ ఇస్ పాసిబుల్. అలాంటి ప్రాసెస్ అనేది ఉండదట. ఎలాంటి ప్రాసెస్? కోల్డర్ ఆబ్జెక్ట్ నుంచి హాటర్ ఆబ్జెక్ట్కి టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవ్వటం అనే ఒక ప్రాసెస్ ఉండదు. అది ఇది కూడా మనకు అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమైందా దాన్ని స్టార్టింగ్లో చెప్పింది? ఏ డెఫినేషన్ అర్థమైంది. ఓకే, హీట్ మొత్తం వర్క్లా కన్వర్ట్ చేయలేం, కంప్లీట్గా కన్వర్ట్ చేయలేం, కొంత వేస్ట్ అయింది. ఇది కోల్డర్ నుంచి హాటర్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. రెండు అర్థమైనాయి. కానీ ఈ రెండు ఒకలాగా అనిపిస్తున్నాయా మీకు ఎక్కడన్నా? అంటే ఈక్వలెంట్గా అనిపిస్తున్నాయా? అనిపించట్లేదు. కానీ రెండు ఈక్వలెంట్. అదేంటో మీకు నేను కొంచెం డీటెయిల్గా అర్థమయ్యేలా చెప్తాను. అది కూడా చాలా లెంగ్దీ ప్రాసెస్, బట్ మీకు బ్రీఫ్గా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. ఈ రెండో డెఫినేషను రిఫ్రిజిరేటర్కి సంబంధించింది. ఇది రిఫ్రిజిరేటర్ గురించి మాట్లాడుతుంది. అంటే కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి దానంతటా అదే పోదు అంటే అర్థమైతే మధ్యలో రిఫ్రిజిరేటర్ లాంటిది ఒకటి ఉంటే పోతుందనే కదా. సో ఇది ఇంకొకటి ఏంటంటే రిఫ్రిజిరేటర్ గురించి చెబుతుంది అన్నది ఇంకొక పాయింట్. క్లాస్ ఏ స్టేట్మెంట్. రైట్, ఈ రెండు స్టేట్మెంట్స్ని మనం అర్థం చేసుకుందాం. ఒక ఆయనేమో తీసుకున్న హీట్ అంతా వర్క్ లాగా కన్వర్ట్ చేయలేదంటాడు. ఒక ఆయనేమో కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి హీట్ తనంతట తను ట్రాన్స్ఫర్ అవ్వదు అంటాడు. సో ఈ రెండింటిని మనం ఎలా అర్థం చేసుకోవాలో మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ ఈక్వలెంట్ స్టేట్మెంట్స్ అన్నాం. ఒకవేళ మనం ఇక్కడ అసలు ఒక ప్రాసెస్ ఉండదన్నాడుగా, అలాంటి ప్రాసెస్ ఉండదన్నాడు కదా, దీనికి కాంట్రవర్సీ తీసుకుందాం. కాంట్రవర్సీ అంటే అలాంటి ఒక ప్రాసెస్ ఉందనుకుందాం. అంటే కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ రాంగ్ అని మనం కాసేపు అనుకుంటే ఆటోమేటిక్గా క్లాసెస్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. ఒకవేళ మీరు క్లాసెస్ స్టేట్మెంట్ రాంగ్ అని కనుక అనుకుంటే ఆటోమేటిక్గా కెల్విన్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. అందుకు ఇవి రెండు ఈక్వలెంట్ స్టేట్మెంట్స్ అయినాయండి. పైన మనకు అలా కనబడుతున్నాయి, కానీ వాటి లోతైన అర్థంలో రెండిటిలో కూడా ఇంటర్లింకింగ్ ఉంది కాబట్టి కాసేపు దీన్ని మనం రాంగ్ అనుకుంటే ఆటోమేటిక్గా రాంగ్ అవుతుంది. మీకు చూపిస్తే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఇక్కడ చూడండి. సపోజ్ ఇప్పుడు ఇవి ఒక రెండు రిజర్వాయర్లు. ఇది ఒక హాట్ రిజర్వాయర్, అంటే బాగా వేడిగా ఉంది ఈ ప్రాంతం. ఇది ఒక కోల్డ్ రిజర్వాయర్, ఇది చల్లగా ఉంది, టెంపరేచర్ దీనికి తక్కువ ఉంది. ఉదాహరణకు ఒక హీట్ ఇంజిన్ ఏం చేసిందంటే, ఒక హీట్ ఇంజిన్ దీని నుంచి కొంత హీట్ తీసుకుందండి. Q1 హీట్ తీసుకొని ఈ Q1 హీట్ నుంచి కంప్లీట్గా వర్క్గా మార్చింది, అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నాడు, కంప్లీట్గా వర్క్గా మారదన్నాడు కదా. మనం వ్యతిరేకం తీసుకుంటున్నాం కదా, ఈ స్టేట్మెంట్ కెల్విన్ స్టేట్మెంట్ రాంగ్ అని తీసుకుంటున్నాం కదా. హీట్ ఇంజిన్ యాక్చువల్గా న్యాచురల్గా హీట్ ఇంజిన్ ఏం చేయాలి? ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు నెంబర్లలో తీసుకుంటే ఒక 30 జూల్స్ హీట్ని తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక వర్క్ ఒక 25 జూల్స్ చేసి ఒక 5 జూల్స్ అది కోల్డ్ రిజర్వాయర్ సింక్ అన్నమాట. ఇది అంటే వేస్ట్ అయిన హీట్ని తీసుకుంటుంది. సో దీనికి ఒక 5 జూల్స్ ఇచ్చేయాలి, వేస్ట్ అయిపోవాలి. 5 జూల్స్ హీట్ వేస్ట్ అయ్యి ఆ 5 జూల్స్ కోల్డ్ రిజర్వాయర్కి ఇవ్వాలి. ఇది జనరల్గా హీట్ ఇంజిన్ చేయాల్సిన ఒక న్యాచురల్ ప్రాసెస్ ఇది. అలా కాకుండా మనం ఇప్పుడు కాసేపు ఏమనుకుందామంటే 30 జూల్స్ హీట్ తీసుకొని హాట్ రిజర్వాయర్ నుంచి 30 జూల్స్తో వర్క్ చేసింది అనుకుందాం. మీకు స్టార్టింగ్లో మాట చెప్పాను, హీట్ ఇంజన్కి రిఫ్రిజిరేటర్కి మధ్య డిఫరెన్సెస్ ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతాయి. ఒక్కొక్క మెట్టు ఏర్పడుతుంది, మీరు జాగ్రత్త చూడండి. హీట్ ఇంజిన్ ఏం చేసింది,
హాట్ రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకుంటుంది. తీసుకొని యాక్చువల్గా నిజమైన హీట్ ఇంజిన్ ఏం చేయాలి, కొంత వర్క్ చేయాలి, కొంత సింక్కి ఇవ్వాలి. సరే ఇప్పుడైతే కంప్లీట్గా తీసుకున్న హీట్ని వర్క్గా కన్వర్ట్ చేసింది. ఓకే, సో ఇక్కడికి కెల్విన్ స్టేట్మెంట్కి వ్యతిరేకమైన ప్రాసెస్ తీసుకున్నాం మనం. కంప్లీట్గా తీసుకున్న హీట్ అంతా వర్క్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం ఒక రిఫ్రిజిరేటర్ తీసుకుందాం. ఈ రిఫ్రిజిరేటర్ ఏం చేయాలి యాక్చువల్గా అంటే కోల్డ్ రిజర్వాయర్ నుంచి, అంటే చల్లగా ఉన్న దాని నుంచి హీట్ తీసుకోవాలి. చల్లగా ఉన్న దాని నుంచి వేడిగా ఉన్న దానికి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు కండి, జనరల్గా అవ్వదు కదా, మధ్యలో ఒకడు ఉండాలి కదా. వాడు ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి. వీడు కోల్డ్ రిజర్వాయర్, వీడు హాట్ రిజర్వాయర్. అంటే కాసేపు వీడు పూర్ అనుకుందాం, డబ్బులు లేవు. వీడు రిచ్, బాగా డబ్బులు ఉన్నాయి. సహజంగా జరిగే పని ఏంటి, మామూలు ప్రాసెస్ ఏంటి, డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడికి డబ్బు సహాయం చేస్తాడు. న్యాచురల్గా అనుకుందాం, వేరే అదర్ అప్లికేషన్స్ పెట్టుకోకండి. జనరల్గా జరిగే ప్రాసెస్ అంటే హాట్ రిజర్వాయర్ నుంచి కోల్డ్ రిజర్వాయర్కి ఇది న్యాచురల్, ఇది స్పాంటేనియస్. నాన్ స్పాంటేనియస్ అనుకుందాం, కాసేపు నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ తీసుకుందాం. అంటే డబ్బు లేనివాడే, పేదవాడే, బాగా రిచ్గా ఉన్నవాడికి 50,000 గిఫ్ట్కి ఇద్దాం అనుకుంటాడా? న్యాచురల్గా జరుగుతుంది అది? న్యాచురల్గా జరగదు. మధ్యలో ఒకడు ఉండాలి. వీడేం చేయాలి, వీడికి మాటలు చెప్పు, ఏదో కథలు చెప్పు, వీడి నుంచి డబ్బులు వీడికి ట్రాన్స్ఫర్ చేయించాలి. వీడి మధ్యలో ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. పేదవాడి నుంచి రిచ్ వాడికి డబ్బులు ఎట్లా పోతాయి? సో ఈ మధ్యలో ఉండేవాడే ఈ రిఫ్రిజిరేటర్. వీడేం చేస్తాడు, కోల్డ్ రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకుంటాడు. తీసుకొని, అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. వీడు ఒక 10,000 ఇస్తున్నాడు అనుకోండి, వీడు కూడా కొంత యాడ్ చేస్తాడు. సరే డబ్బే యాడ్ చేయాలని లేదు, 4 మాటలు యాడ్ చేస్తాడు అంతే కదా. డబ్బులు ఉన్నవాడికి ఏం చెప్తాడు, తీసుకోరా బాబు, వాడు ఆనందం, నువ్వు డబ్బులు బాగానే ఉన్నాయి నీ దగ్గర, పేదవాడే వాడు కరెక్టే, అదే వాడికి ఆనందం తృప్తి, నీకే డబ్బులు ఇచ్చాడంటే వాడు ఏదో లెవెల్ ఫీల్ అవుతాడు, వాడికి తృప్తి, తీసుకోరా, నువ్వు 4 మాటలు కలపాలిగా. వాడిచ్చే 10,000తో పాటు నువ్వు కూడా 4 మాటలు కలిపి వాడికి ఇవ్వాలంటే ఇప్పుడు వీడికి ఏం చేరుతున్నాయి, వీడిచ్చే 10,000 వీడికి చేరుతున్నాయి, వీడు యాడ్ చేసే మాటలు వీడి చేరుతున్నాయి, రెండు కలిపి కదా వీడి దగ్గరికి వస్తున్నాయి. డబ్బులు ఒకటే రావట్లేదు కదా, ఈయన మాటలు కూడా వస్తున్నాయి కదా. కాబట్టి ఈ హాట్ రిజర్వాయర్కి ఏమేమి పోతున్నాయి, కోల్డ్ రిజర్వాయర్ నుంచి తీసుకున్న హీటు ప్లస్ దీనికి ఈ హీట్ ఇంజిన్ నుంచి వచ్చే హీట్, ఈ రెండు కలిసి హాట్ రిజర్వాయర్కి పోతాయి. ఈ రెండు కలిసిపోతాయి. సో ఫైనల్గా ఇప్పుడు హాట్ రిజర్వాయర్ దగ్గర నుంచి ఒక 5 జూల్స్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇటు నుంచి వచ్చే 30 జూల్స్ వరకు ఈ 5 జూల్స్ కలిపి హాట్ రిజర్వాయర్కి ఎంత పోయిందండి, 35 జూల్స్ హీట్ పోయింది. ఇక్కడ మీరు గమనించండి, కోల్డ్ రిజర్వాయర్ నుంచి ఎంత హీట్ని తీసుకుంది, 5 జూల్స్. మనం ఎగ్జాంపుల్ కనుక్కుందాం. వర్క్ జరిగింది దాని మీద ఎంత, ఒక 30 జూల్స్. సో ఇవి రెండు యాడ్ అయ్యి 35 జూల్స్ హాట్ రిజర్వాయర్కి. మీరు ఒకసారి గమనించండి, హాట్ రిజర్వాయర్ దగ్గర నెట్ టెంపరేచర్ ఎంత ఉంది, హీట్ ఎంత ఉంది, రిజల్టింగ్ హీట్ ఎంత ఉంది. ఇప్పుడు 30 జూల్స్ బయటికి పోయింది, 35 జూల్స్ లోపలికి వచ్చింది. అంటే 30 పోయింది, 35 వచ్చిందంటే దీని దగ్గరికి యాక్చువల్గా వచ్చిందంటే ఎంత, నెట్ ఎంత అప్పుడు 5 జూల్సే కదండి. 30 పోతూనే ఉంది, 30 అనేది కంటిన్యూస్గా పోతూనే ఉంది, 30 డ్రా చేసుకుంటుంది, 35 వస్తుంది, 30 పోతుంది, 35 వస్తుంది. అంటే నెట్ ఇన్కమింగ్ ఎంత అప్పుడు, 5 జూల్సే కదా, 30 పోతుంది కాబట్టి. ఇప్పుడు మీరు ఆలోచించండి, కోల్డ్ రిజర్వాయర్ నుంచి ఎంత హీట్ తీసుకుంది, 5 జూల్స్. హాట్ రిజర్వాయర్కి ఎంత చేరింది, 5 జూల్స్. అంటే 5 జూల్స్ కోల్డ్ రిజర్వాయర్ దగ్గర తీసుకొని 5 జూల్స్ హాట్ రిజర్వాయర్కి చేరిందంటే మధ్యలో రిఫ్రిజిరేటర్ ఏం పని చేయనట్లే కదండి. రిఫ్రిజిరేటర్ పనిచేస్తే ఏం జరుగుతుందని చెప్పాను నేను. ఇక్కడ మధ్యలో వాడు మధ్యవర్తి పనిచేస్తే ఏం జరుగుతుంది, వీడి దగ్గరికి ఏమేమి వస్తాయి, వీడిచ్చే డబ్బులు 10,000 వస్తాయి, వీడి మాటలు వస్తాయి. వీడికి ఓన్లీ 10,000 చేరినాయి అంటే అర్థం ఏంటండి, వీడి దగ్గరికి 10,000 చేరినాయి, నాకు ఎవరు ఏం చెప్పలేదు, నేనే 10,000 తీసుకున్నాను అన్నాడు అంటే అర్థం ఏంటి, ఈ మధ్యలో ఉన్న రిఫ్రిజిరేటర్ పని చేయలేనట్టే కదా. ఓన్లీ వీడి మాటలే వచ్చినాయంటే, అంటే మధ్యవర్తి లేకుండానే ఈ పేదవాడు ఈ రిచ్ పర్సన్కి 10,000 ఇచ్చేసినట్టే కదా. మధ్యవర్తి ఇక్కడ ఏం చేయలేదు కదా. అప్పుడు డైరెక్ట్గా కోల్డ్ ఆబ్జెక్ట్ నుంచి హాట్ ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే కదా, మధ్యలో ఎవరు లేకుండానే. ఇది జరుగుతున్న ప్రాసెస్. క్లాస్ స్టేట్మెంట్ ఏం చెప్పింది, ఇలా ప్రాసెస్ జరగదు. కోల్డ్ రిజర్వాయర్ నుంచి హాట్ రిజర్వాయర్కి మధ్యలో ఎవరు లేకుండా హీట్ తనంతటా తాను ట్రాన్స్ఫర్ అవ్వదు అనే కదా అని చెప్పింది. సో మనకి ఎందుకు అట్లాంటి రిజల్ట్ వచ్చింది చూడండి. మరి ఇక్కడ అయింది కదా, మరి 5 జూల్స్ కోల్డ్ రిజర్వాయర్ నుంచి తీసుకొని
హాట్ రిజర్వాయర్కి ఎంత ఇవ్వాలి రిఫ్రిజిరేటర్ యాక్చువల్గా 5 జూల్స్ కంటే ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ యాడ్ అవుతున్న వర్క్ను కూడా కలపాలి. 5 జూల్స్కి ఇది కలిపి టోటల్ ఇవ్వాలి. కానీ తీసుకుంటున్న వర్క్ బయటకు వస్తున్న వర్క్ రెండు బ్యాలెన్స్ అయిపోతుంటే ఇక్కడ నుంచి 5 జూల్స్ ఎంత బయలుదేరిందో అంతే హాట్ రిజర్వాయర్కి చేరింది. అంటే మధ్యలో రిఫ్రిజిరేటర్ లేనట్టే, పని చేయనట్టే. అంటే కోల్డ్ రిజర్వాయర్ నుంచి హాట్ రిజర్వాయర్కి హీట్ ట్రాన్స్ఫర్ అయినట్టే, తనంతట తాను అయినట్టే, మధ్యలో వాడితో సంబంధం లేకుండా తనంతట తాను అయినట్టే. అంటే క్లాస్ ఏ స్టేట్మెంట్ రాంగ్ అయినట్టే కదా. సో కెల్విన్ స్టేట్మెంట్ రాంగ్గా తీసుకుంటే క్లాసియస్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది. దీన్ని రివర్స్ కూడా ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, నేను చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఇది యాక్చువల్గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, కాకపోతే కొంతలో కొంత ఫీల్ లేకుండా బట్టి పట్టేదానికన్నా కొంత అర్థం చేసుకునే దానికి మీకు తేడా ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ వల్ల మీకు ఈ డిఫరెన్సెస్ వచ్చేస్తాయి, అది కూడా క్లియర్గా వచ్చేస్తాయండి. ఇక్కడ చూడండి, హీట్ ఇంజిన్ యొక్క పని ఏంటిదని చెప్పాను మీకు నేను. హాట్ రిజర్వాయర్ నుంచి టెంపరేచర్ హీట్ తీసుకోవటం, కొంత దీనికి ఇవ్వటం, కొంత వర్క్ చేయటం. రిఫ్రిజిరేటర్ పని ఏంటి? కోల్డ్ రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకోవటం, వర్క్ రిఫ్రిజిరేటర్ చేయదు, రిఫ్రిజిరేటర్ మీదనే జరుగుతుంది, సిస్టమ్ మీదనే జరుగుతుంది, వర్కింగ్ సబ్స్టెన్స్ మీద వర్క్ జరుగుతుంది. హీట్ ఇంజిన్ వర్క్ చేస్తుంది, రిఫ్రిజిరేటర్ మీద వర్క్ జరుగుతుంది. ఈ రెండు కలిసి హాట్ రిజర్వాయర్కి టెంపరేచర్ హీట్ పోతుంది. సో ఇది క్లాసియస్ అండ్ కెల్విన్ అండ్ క్లాసియస్ స్టేట్మెంట్స్. ఇవి మీకు ఒకవేళ అర్థం కాకపోయినా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ అవసరం లేదు, అర్థం కావాలని చెప్పని ఇప్పుడు మనం డిఫరెన్సెస్ రాద్దాం. ఎవరెవరికి? హీట్ ఇంజిన్కి, హీట్ ఇంజిన్ అండ్ రిఫ్రిజిరేటర్. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నవేనండి పాయింట్స్. ఫస్ట్ వన్, హీట్ ఇంజిన్ వర్క్ ఏంటి? ఇట్ కన్వర్ట్స్, ఇదేం చేస్తుందండి? ఇట్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ వర్క్. హీట్ ఇంజిన్ చేసే పని ఏంటో మొట్టమొదటి పాయింట్కి రాద్దాం. ఇది హీట్ని వర్క్గా కన్వర్ట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? ఇట్ వర్క్స్ ఆపోజిట్ టు హీట్ ఇంజిన్. హీట్ ఇంజిన్కి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. అంటే వర్క్ తన మీద జరిగి అది హీట్గా బయటకు వెళ్ళిపోతుంది. హీట్ ఇంజిన్కి సంబంధించి రిఫ్రిజిరేటర్. రెండో పాయింట్ మనం ఏమనుకున్నాం? హీట్ ఇంజిన్ ఏం చేస్తుంది? హీట్ తీసుకుంటుంది. ఎవరి నుంచి? హాట్ రిజర్వాయర్ నుంచి. ఇట్ డ్రాస్ హీట్ ఫ్రమ్ హాట్ రిజర్వాయర్. హాట్ రిజర్వాయర్ నుంచి ఇది హీట్ తీసుకుంటుంది. ఇది ఎక్కడి నుంచి హీట్ తీసుకుంటుంది? ఇట్ డ్రాస్ హీట్ ఫ్రమ్ కోల్డ్ రిజర్వాయర్. ఇది కోల్డ్ రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకుంటుంది. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ గురించి మీకు తెలిసిందే కదండి, ఇది నేను చెప్పేది. ఇప్పుడు ఇందులో ఉదాహరణకి ఒక బౌల్లో వాటర్ పెట్టారండి. వాటర్ జనరల్గా 25 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, బయట వాతావరణం 40 డిగ్రీల సెల్సియస్ ఉందనుకోండి. రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుందండి? జనరల్గా ఏదేం చేయాలి? బయట ఉన్న టెంపరేచర్ లోపలికి వెళ్ళిపోవాలి, హీట్లో బయట నుంచి లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది? 25 డిగ్రీలు ఉన్న దాని నుంచే ఇంకో 15 డిగ్రీలు తీసేసి, అంటే దీని 10 అవుతుంది, ఇందులోంచి 15 డిగ్రీలు మళ్ళీ బయటకి ఇచ్చేస్తుంది. 25 కాస్త 10 అయింది, 40 కాస్త 15, 55 డిగ్రీలు అయింది. అంటే బయట టెంపరేచర్ పెరిగిపోతుంది. అంటే చల్లగా ఉన్న దాని నుంచే హీట్ తీసి వేడిగా ఉన్న దానికి ఇస్తుంది. రిఫ్రిజిరేటర్ పని అదే కదా. అందుకనే ఇట్ డ్రాస్ హీట్ ఫ్రమ్ ద కోల్డ్ రిజర్వాయర్. తర్వాత వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్. ఇక్కడ సిస్టమే పనిచేస్తుంది. సిస్టమ్ అంటే ఇక్కడ వర్కింగ్ సబ్స్టాన్స్, ఆ హీట్ ఇంజన్ అదే పనిచేస్తుంది. ఇక్కడ ఏం చెప్పుకున్నావు? హీట్ ఇంజన్ ఇక్కడ పనిచేస్తుంది, రిఫ్రిజిరేటర్ మీద పని జరుగుతుందని చెప్పలేదా? వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ మీదనే వర్క్ జరుగుతుంది. ఇక్కడ హీట్ హాట్ రిజర్వాయర్ నుంచి తీసుకొని ఇక్కడ మనం ఒక రఫ్గా డయాగ్రామ్స్ వేద్దాం, వేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది చూసుకుంటూ కూడా మీరు డిఫరెన్సెస్ రాయొచ్చు. హీట్ ఇంజన్ యాక్చువల్గా ఈ డయాగ్రామ్ ఈ బాక్స్లో వేయండి, మీరు కింద వేయండి.
ముందు డయాగ్రామ్ వేస్తే మీకు ఈజీగా ఉండేది. హాట్ రిజర్వాయర్ ఇది. దీన్నే మనం సోర్స్ అని కూడా అంటాం. తర్వాత ఇది కోల్డ్ రిజర్వాయర్, దీన్నే మనం సింక్ అంటాం. ఇది వర్కింగ్ సబ్స్టెన్స్ హీట్ ఇంజన్. సో ఇదేం చేస్తుంది, హీట్ని తీసుకుంటుంది, తీసుకొని కొంత వర్క్గా మారుస్తుంది, కొంత సింక్కి ఇచ్చేస్తుంది. Q1 హీట్ తీసుకుంది అనుకోండి, Q2 హీట్ని సింక్కి ఇస్తుంది, వర్క్ చేస్తుంది. ఇదెవరు, హీట్ ఇంజన్. రిఫ్రిజిరేటర్లో ఏం జరుగుతుంది అంటే దీనికి కంప్లీట్గా ఆపోజిట్. సేమ్ హాట్ రిజర్వాయర్ తీసుకోండి, కోల్డ్ రిజర్వాయర్ తీసుకోండి, వర్కింగ్ ఫంక్షన్, వర్కింగ్ సబ్స్టెన్స్. ఇది కోల్డ్ రిజర్వాయర్ నుంచే హీట్ తీసుకుంటుంది, వర్కింగ్ సబ్స్టెన్స్ మీద జరుగుతుంది. ఇవి రెండు కలిసి హాట్ రిజర్వాయర్కి వెళ్తాయి. సో Q1 హీట్ని హాట్ రిజర్వాయర్కి ఇస్తుంది, ఇది రిఫ్రిజిరేటర్. సో దీన్ని చూస్తూనే డిఫరెన్స్ రాశాను చూడండి. హీట్ కన్వర్ట్స్ ఇంటూ వర్క్, ఇది ఆపోజిట్ ఇంజన్. ఇట్ డ్రాస్ హీట్ ఫ్రమ్ ద హాట్ రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకుంటుంది. ఇట్ డ్రాస్ హీట్ ఫ్రమ్ ద కోల్డ్ రిజర్వాయర్, ఇది కోల్డ్ రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకుంటుంది. వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్, సిస్టమే వర్క్ చేస్తుంది. వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్, సిస్టమ్ మీద వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ హీట్ ఇంజన్ హీట్ ఎవరికి ఇచ్చేస్తుంది, సింక్కి ఇచ్చేస్తుంది. మిగిలిపోయిన హీట్ సింక్ ఇస్తుంది. సో ఇట్ రిజెక్ట్స్ హీట్ టు కోల్డ్ రిజర్వాయర్. కోల్డ్ రిజర్వాయర్కి హీట్ని రిజెక్ట్ చేస్తుంది అంటే మిగిలిపోయింది పడేస్తుంది దానికి. కోల్డ్ రిజర్వాయర్ లేదా సింక్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సింక్. ఇదేం చేస్తుంది, ఇది ఎవరికి రిజెక్ట్ చేస్తుంది, హాట్ రిజర్వాయర్కి. సో ఇట్ రిజెక్ట్స్ హీట్ టు హాట్ రిజర్వాయర్. తర్వాత 5వ పాయింట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫిషియన్సీ. కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఈటా ఈక్వల్ టు W/Q1. W/Q1 ఫార్ములా. W అంటే Q2 మైనస్ Q1, అంతే కదండి. Q1 మైనస్ Q2, Q1 మైనస్ Q2, అంతే కదా. Q1లో నుంచి Q2 పోతే మిగిలిందే కదా W. ఇప్పుడు 30 జూల్స్ అనుకోండి, 5 జూల్స్ దీనికి ఇచ్చింది అనుకోండి, అంటే 25 జూల్సేగా వర్క్ చేసింది. సో Q1లో నుంచి Q2 తీసేస్తే మిగిలిందే W. సో W బదులు Q1 మైనస్ Q2 రాస్తాం బై Q1. ఇది సెపరేట్ చేస్తే 1 మైనస్ Q2 బై Q1 వస్తుంది. సో 1 మైనస్ సంథింగ్గా ఉంది కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్, ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఆల్వేస్ లెస్సర్ దెన్ 1. దీని వాల్యూ, ఈటా వాల్యూ, ఎఫిషియన్సీ వాల్యూ ఇప్పుడు కూడా 1 కంటే తక్కువే ఉంటుంది. 1 ఉంటే ఇది అదే 100% అని అర్థం. అది ఉండదని చెప్పాను కదండి. కార్నాట్స్ హీట్ ఇంజన్ మనం తర్వాత చదువుకుంటాం, అది కొంచెం బెటర్ అని ఒక హైపోథెటికల్ హీట్ ఇంజన్ అది. సరే, దాని తర్వాత మాట్లాడదాం. సో ఎఫిషియన్సీ మాత్రం ఎప్పుడు కూడా 1 కూడా ఉండదు, 1 కంటే ఎక్కువ అసలే ఉండదు. 1 అంటేనే 100% హీట్ ఇంజన్లు ఉండవు. సో 1 కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటాం. హీట్ ఇంజన్కి కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆల్ఫా ఫార్ములా వచ్చి Q2/W, దట్ ఈస్ Q2/Q1 మైనస్ Q2. W అంటే Q1 మైనస్ Q2. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆల్ఫా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. దీని వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ హీట్ ఇంజన్ అండ్ రిఫ్రిజిరేటర్. సో ఈ హీట్ ఇంజన్ రిఫ్రిజిరేటర్ డెఫినేషన్ అర్థం చేసుకోవాలంటే సో ఈ ఫంక్షన్ డయాగ్రామ్స్, ఈ డయాగ్రామ్ కింద వేయండి, ఈ డయాగ్రామ్ ఇక్కడ కింద వేయండి. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇవి క్లాసెస్ కెల్విన్ స్టేట్మెంట్ల అర్థం చేసుకునే విధానంలోనే వచ్చేసినాయి. మీకు స్టార్టింగ్లోనే చెప్పానా, ఆ స్టేట్మెంట్లను మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే ఈ పాయింట్లన్నీ ఆటోమేటిక్గా అందులో వచ్చేస్తాయి. సో అది విషయం. సో మనం నెక్స్ట్ క్వశ్చన్లో కార్నాట్స్ హీట్ ఇంజన్తో కలుసుకుందాం. బాయ్.